సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. బంగారం ప్రియులకు శుభవార్త. ఇప్పుడు గోల్డ్ మనందరికి తెలుసు, దాదాపు 70,000 ఏ క్షణంలోనైనా అది ₹1,00,000 చేరుకోవచ్చు. అంత పెట్టి కొనలేం కాబట్టి కేవలం 20,000 రూపాయలకే 10 గ్రాముల గోల్డ్ వచ్చే అవకాశాలు త్వరలోనే ఉన్నాయి. అది ఎలాగా, ఏంటి, అసలు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, అన్ని వివరాలు ఎక్స్పర్ట్ ఉన్నారు, మార్కెట్ ఎక్స్పర్ట్ మనతోటి ఓం నమః శివాయ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు ప్రభుత్వం అంటున్న అందుబాటులోకి తెస్తాము 10 గ్రాముల గోల్డ్ 20,000 రూపాయలకి అనేది, అసలు ఏం గోల్డ్ అది, ఎన్ని క్యారెట్స్ ఉంటుంది, దానికి నార్మల్ గోల్డ్ కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? మన అందరికి తెలిసిందే 24 క్యారెట్స్ అనే ప్యూర్ గోల్డ్, కానీ అది చాలా మెత్తగా ఉంటది, మనం వాడలేం కాబట్టి చాలా కాలంగా మనం 22 క్యారెట్ గోల్డ్ మాత్రమే వాడతాం. ఆర్నమెంట్స్ వచ్చేసరికి ఆర్నమెంట్ గోల్డ్ 22 క్యారెట్ వాడతాం. కానీ ఎప్పుడైతే డైమండ్స్ దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి అంటే స్ట్రెంత్ కావాలి, దానికి హోల్డ్ చేయడానికి 18 క్యారెట్ గోల్డ్ కానీ ఇంకా కొంచెం తక్కువ ప్యూరిటీ ఉన్న గోల్డ్ కానీ వాడడం మనకు అలవాటు. అంటే 18 క్యారెట్ ప్యూరిటీ అంటే ఎంత అండి? అవుట్ ఆఫ్ 24, 18 డివైడ్ బై 24 into 100 అంటే మీకు 75% ప్యూరిటీ ఉంటుంది అది. ఓకే. సో అలానే ఈ రోజు ప్యూర్ సిల్వర్ జ్యువెలర్స్ మార్కెట్ లో చాలా మంది వచ్చారు, సేల్స్ కూడా బాగుంది. ఎందుకంటే గోల్డ్ రేట్లు బాగా పెరగడంతో ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వేసి చూడడానికి 100% సేమ్ అట్లానే కనబడుతుంది. మీరు ఒక వడ్డానం కొనాలి, చాలా హెవీ ఉంటుంది, అట్లాంటి వడ్డానాలన్నీ కూడా సిల్వర్ జ్యువెలర్స్ దగ్గర ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఎందుకంటే ప్యూర్ గోల్డ్ అంటే మీరు 15 తులాలు ఎంతో పెట్టాల్సి వస్తుంది కదా. 12 లక్షలు పెట్టండి మీకు వడ్డానం రాదు. 10 పైన ఇప్పుడున్న ఇక్కడ ₹1,00,000 పెడితే మీకు అద్భుతమైన వెండిలో ప్యూర్ గోల్డ్ కోటింగ్ ఉంటుంది. అకేషన్ కి ఉంటాయి, కానీ అకేషనల్ గా పెట్టుకోవాలి మీరు అన్నట్టు. ఏదో అకేషన్ 1 time 2 time యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఆ సిల్వర్ జ్యువెలర్ దగ్గరికి వెళ్ళిపోయి కొనడము మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళ సేల్స్ కూడా బాగా పికప్ అయినాయని విన్నాను నేను. గోల్డ్ రేట్ పెరిగిపోయేసరికి ఇది అవును. దానికి దీనికి ప్రత్యామ్నాయంగా మధ్యస్థుగా జ్యువెలర్స్ అసోసియేషన్ అక్రాస్ ఇండియా గవర్నమెంట్ కి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎట్లా అయితే 18 క్యారెట్ ఉందో 14 క్యారెట్ కూడా మార్కెట్ లో దొరుకుతుంది తక్కువ. సో అలానే 12 క్యారెట్ 9 క్యారెట్ కూడా మేము తీసుకొస్తాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్ అడగడం జరిగింది. సో గవర్నమెంట్ పాజిటివ్ గా ఉంది. సో ఎందుకంటే ఈ మధ్యలో చైన్ స్నాచింగ్ కూడా చాలా విపరీతంగా జరుగుతున్నాయి. చైన్ స్నాచింగ్ అంటే 22 క్యారెట్ గోల్డ్ బుడగొట్టుకునే బదులు తక్కువ విలువైన 9 క్యారెట్ గోల్డ్ పైన లాస్ ఇస్ రెడ్యూస్ టు ది ఎక్స్టెంట్ అనేది గవర్నమెంట్ కూడా అనుకుంటున్నట్టుగా వింటూ ఉన్నాము. ఇది కూడా మంచి పాయింట్ సార్ నిజానికి. అంటే బేసిక్ గా ఏంటంటే 18 క్యారెట్ కి 22 క్యారెట్ కి మీకు డిఫరెన్స్ కనబడదు వేసుకున్నప్పుడు. అవునా? మనం గుర్తుపట్టలేము, నేకడైతే మనం గుర్తుపట్టలేము. కలర్ లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది, కానీ అది సూటబుల్ అలైస్ కన్నా మిక్సింగ్ లో కన్నా చేంజ్ చేయగలిగితే ఐ థింక్ ఈవెన్ 9 క్యారెట్ లో కూడా బంగారం ఇవ్వగలుగుతారు. దానిలో కొంచెం ఐ థింక్ ఎలా మిక్స్ చేయాలి ఏంటి అనేది అసోసియేషన్ వాళ్ళు జ్యువెలర్సే కొంత వర్క్ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. సో ఏ ప్రాపర్ అలా కలపాలి, ఎంత రేషియోలో కలపాలి అనేది వాళ్ళు డిసైడ్ అయింది అనుకోండి, 9 క్యారెట్ ప్యూరిటీ గోల్డ్ తో కూడా వాళ్ళు ఇవ్వచ్చు. అలా అప్పుడు 37.5% ప్యూరిటీ. ఓకే. అంటే 18 క్యారెట్ లో హాఫ్ ప్యూరిటీ, మళ్ళీ అంతే కదా 37.5 ప్యూరిటీతో వస్తుంది. అంటే ఈ రోజు ₹1,00,000 రేపు రీచ్ అవుతే దీని రేట్ ఎంత ఉంటుంది? బిలో 40,000 ఉంటుంది. ఇప్పుడు 75,000 లో ఉన్నప్పుడు బిలో 30,000 లో మీకు 20 అంటున్నారు. 9 క్యారెట్ ప్యూరిటీ 20లో రాదు. సో 28, 29 అలా 28,000 అలా రావచ్చు. సో రేట్ 75,000 దాటినప్పుడు మీకు 37.5% ఆఫ్ దట్ బేసిక్ 1/3 కన్నా ఎక్కువ ఉంటుంది ప్రైస్. సో 28,000, 29,000 అలా బంగారం రేట్ బట్టి ఉండొచ్చు. బంగారం పైకి పోయే అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. రేపటి రోజున 1,00,000 నుండి 1,50,000 మధ్యలో కూడా బంగారం టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంతకాలం పడుతుంది అనేది చెప్పడం కష్టం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే గ్లోబల్ మార్కెట్స్ సరిగా లేకపోవడం, ఎకానమీ సరిగా లేకపోవడం, అమెరికా పరిస్థితి బాగలేదు, చైనా పరిస్థితి బాగలేదు, యుద్ధాలు జరుగుతున్నాయి. సో కాబట్టి అందుకని బంగారం పైకి పోతూ ఉంది. ఇన్ఫ్లేషన్ పెద్దగా తగ్గట్లేదు, ఎక్కువగా కూడా ఎక్కడా కూడా తగ్గట్లేదు. ఇండియా ఈజ్ అన్ ఎక్సెప్షన్, బట్ మిగతా దేశాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్లస్ ఈ ప్రాబ్లమ్స్ మూలాన అమెరికా డాలర్ దాని మీద నమ్మకం తగ్గుతూ ఉంది. సో రష్యా, చైనా, భారత్ ఇట్లాంటి కంట్రీస్ అన్ని కూడా బంగారంలోనే పెట్టుబడులు పెడుతుంది, డైరెక్ట్ గా ప్యూర్ గోల్డ్ కొంటూ ఉన్నాయి. సో ఆఫ్ లేట్ పెరగడానికి కారణం ఏంటంటే చైనా విపరీతంగా కొనడం బంగారం. సో దానివల్ల మన మదుపర్లతో పోటీగా వచ్చి వాళ్ళు అంతకన్నా ఎక్కువ కొంటూ ఉన్నారు. డాలర్కి ప్రత్యామ్నాయంగా కొనడం జరుగుతూ ఉంది. సో ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలే అధికంగా కనబడుతున్నాయండి. ఇమ్మీడియట్ గా ఇప్పట్లో బంగారం రేట్లు తగ్గుతాయని అనిపించట్లేదు. సో తగ్గిన 2-3,000, 4,000 తగ్గొచ్చు ఏదైనా రీజన్ తో. తగ్గితే దట్ మే బి రైట్ టైం టు బై. మోస్ట్ లైక్లీ బంగారం అప్ సైడ్ కే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా తెలిసింది బంగారం రేట్లు పెద్ద తగ్గవని. సో అందుకని వాళ్ళు కూడా ఈ 9 క్యారెట్, 12 క్యారెట్, 14 క్యారెట్ ఇట్లాంటివి
ఇంట్రడ్యూస్ చేస్తే పబ్లిక్ బంగారం కొనుక్కోవడానికి అందుబాటులోకి వస్తుంది ధరలు అనేది ఒక ఆలోచన. మీరు ఇంతకుముందు అడుగుతున్నారు ప్యూరిటీ మరి రేపు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా అని. ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇది రేట్ తగ్గిపోతుంది, ఎందుకంటే కలర్ లో డిఫరెన్స్ ఉంటుంది, క్యారెట్ లో డిఫరెన్స్ ఉంది, కాబట్టి ఆ గోల్డ్ ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ చేస్తే వచ్చినట్లుగా రాదు అని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు అనేది కరెక్టే అండి, కలర్ లో తేడా రావచ్చు, యాజ్ ఇట్ ఈస్ రాగి కనుక ఆ పర్సంటేజ్ లో కలిపితే. కానీ రాగి బదులు దానికి ప్రత్యామ్నాయంగా వేరే అలా ఏదైనా కలపొచ్చు వాళ్ళు. ఐ థింక్ దానికి ఇప్పటివరకు మరి ఏదన్నా సొల్యూషన్ కనుక్కొనే ఉండొచ్చు, లేదా రానున్న ఫ్యూ మంత్స్లో సొల్యూషన్తో వస్తారు. ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. రాగి బదులు రాగి ప్లస్ కొంత వేరే అలా కలపొచ్చు. సో అది కనుక కలపగలిగితే అప్పుడు కలర్లో అంత డిఫరెన్స్ కనపడకుండా కూడా చేయగలుగుతారు. ప్లస్ మీరు 9 క్యారెట్ ప్యూరిటీతో కొంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే 9 క్యారెట్ ప్యూరిటీతోనే మళ్ళీ రిటర్న్ ఇస్తారు. టెస్టింగ్ లో వాళ్ళకి తెలిసిపోతుందేమో, మీరు హాల్ మార్కింగ్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా హాల్ మార్క్ తో వస్తాయండి? అందుకనే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కావాలి, గవర్నమెంట్ అప్రూవల్స్ ఇవ్వాలి. మోస్ట్ లైక్లీ గవర్నమెంట్ దాన్ని కూడా అప్రూవల్ ఇస్తుందని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది పబ్లిక్ ఉపయోగపడేది కాబట్టి యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే సౌత్ ఇండియాలో కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ, అది కూడా పాయింట్. దానివల్ల మన బాడీలో టెంపరేచర్ ఉంటుంది, క్లైమేట్లో టెంపరేచర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్రడ్యూస్ అయ్యాక ఎలా మూవ్ అవుతుంది, పబ్లిక్ ఎలా తీసుకుంటారు, బంగారం వేసుకుంటే వేడనిపిస్తుందా వాళ్ళకి, అంటే ఎలా క్లిక్ అవుతుంది అనేది చూడాలి. బట్ అల్లాయి కనుక ప్రాపర్ అల్లాయి పెట్టి 2 ఇష్యూస్, ఒకటి హీట్, మరి హీట్ ఏం చేయగలుగుతారు నాకు తెలిసి ఏం చేయలేరు. సో రెండోది ఏంటంటే కలర్ చేంజ్ అవ్వకూడదు. ఐ థింక్ దాది మాత్రం వర్క్ చేయడానికి వీలవుతుంది, సమ్ సొల్యూషన్ తో వస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నార్మల్ గా 22 క్యారెట్స్ గోల్డే మనం కొన్న తర్వాత కొన్ని ఏళ్లకి కలర్ కొంచెం కొత్తదానికి దానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనం పాలిష్ పెట్టించినా కూడా పాతదానికి కొత్తదానికి డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోగలుగుతాము. ఒకవేళ ఈ 9 క్యారెట్స్ దే వచ్చింది అనుకోండి, ఈ 9 క్యారెట్స్ ది కొద్ది రోజుల తర్వాత కలర్ మరీ డల్ అయిపోయి అది అసలు నిజంగా గోల్డ్ కాదేమో అనే డౌట్ వచ్చేలాగా అయిపోతుందా అనేది సూటబుల్ అల్లాయి మిక్స్ చేయడం వల్ల దానికి ఒక సొల్యూషన్ తేవచ్చు అని అనుకుంటున్నాను. కానీ అది ఇప్పుడే తెలియదు కదండి. అవును, కొద్ది సంవత్సరాలు పోయిన తర్వాతనే మనకు అది తెలుస్తుంది. కరెక్ట్. ఇప్పుడు అంటే 22 క్యారెట్ ఈ స్టాండర్డ్, మనకి ఆర్నమెంట్ గోల్డ్ వెరీ స్టాండర్డ్. సో ఆ కలర్ లో అక్కడ రాగి కలిపేది 9% కదా, తక్కువ రాగి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందులో మీరు 9 క్యారెట్ అంటే ఎంత, 62.5% వేరే అల్లాయి కలపాలి. అది రాగి కలుపుతారా ఏం కలుపుతారా అనేది మరి జ్యువెలర్స్ దే హ్యావ్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ ఫర్ దట్. ఐ థింక్ సొల్యూషన్ వీలు అవుతుందని అనుకుంటున్నాను. సో ఒకవేళ కలిపినప్పుడు కలర్లో డిస్టర్బెన్స్ లేకుండా లేదా లీస్ట్ డిస్టర్బెన్స్తో వాళ్ళు ఏదైనా సొల్యూషన్తో వస్తే మాత్రం 9 క్యారెట్ గోల్డ్, 12 క్యారెట్ గోల్డ్, 14 క్యారెట్ గోల్డ్ అనేది పాపులర్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే ప్యూర్ సిల్వర్ ఆర్నమెంట్ మీద గోల్డ్ కోటింగ్ చేస్తే సిల్వర్ జ్యువెలర్ సిల్వర్ ఐటమ్ అనే అమ్ముతున్నారు, కానీ చూడడానికి గోల్డ్ లాగా కనబడుతూ ఉంది. సో దానికి పాపులారిటీ బాగా ఈ మధ్యకాలంలో ఆఫ్ లైట్ ఈ 1-2 ఇయర్స్లో చాలా మంది కొంటూ ఉన్నారు. ఈవెన్ బాగా రిచ్ పీపుల్ కూడా 1 or 2 అకేషన్స్లో వేసుకొని మళ్ళీ వెనక్కి ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ వేరే కొంటున్నారు. అక్కడ 50% రిటర్న్ ఇస్తున్నారు. సో దే ఆర్ లూజింగ్ 50% స్ట్రేట్ అవే దేర్. సో దానికి ఇది మంచి కాంపిటీషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 9 క్యారెట్ ప్యూరిటీ అనేది హై కాంపిటీషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి గోల్డ్ కొన్నాము అని ఒక తృప్తి, తర్వాత సిల్వర్ కొనలేదు అనేది ఒకటి కస్టమర్కి ఉండే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి వేరియస్ ఆప్షన్స్, అంటే ఏ లెవెల్ వాళ్ళకి ఆ లెవెల్లో మీకు అందుబాటులోకి వస్తాయి. ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వేసుకొని వాడొచ్చు. వడ్డానంకి మీకు 80,000, 90,000, లక్ష రూపాయల్లో ఒక మంచి వడ్డానం వస్తుంది. వేరే 15 లక్షలు 12 లక్షలు పెట్టాలి మనం ఒక వడ్డానం కావాలంటే. వేరే ఇక్కడ మీకు 5-6%తోనే మీకు వడ్డానం వస్తుంది. అట్లానే మీకు లో కాస్ట్లో 5-10% కాస్ట్లోనే మీకు సిల్వర్ బేస్డ్ ఆర్నమెంట్ దొరుకుతుంది. గోల్డ్ కోటింగ్ ఉంటుంది, చూడడానికి గోల్డ్ లానే కనపడుతుంది. దాని డిఫరెన్స్ పట్టుకోవడం కూడా నార్మల్ మ్యాన్కి అర్థం కాదు. ఎక్స్పర్ట్ ఎవరైనా ఉంటే గుర్తుపడతారేమో. అది వద్దు అనుకున్నవాడు గోల్డే కావాలనుకున్నప్పుడు 9 క్యారెట్స్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఒక మంచి ప్రత్యామ్నాయంగా 9 క్యారెట్. ఎందుకంటే అది 10 లక్షలు పెట్టి వడ్డానం కొనేవాళ్ళు ఇప్పుడు 4-5 లక్షలు అయిపోతుంది కదండి. ఇంకా లెస్ దాన్ దట్. అక్కడ 15 లక్షల్లో ఉన్నది 40% లో రావచ్చు, 6 లక్షల్లో అయిపోతుంది. ఒకళ్ళు 10 అయింది అనుకుందాం, 3కి అయిపోతుంది. అంతే కదా, 10 అయితే 3 lakhs 3.5 lakhs. చాలా బెటర్ కదండి, చాలా బెటర్ అండి. బంగారం వేయడం అయితే మానరు. ప్లస్ ఈ మధ్య కాలంలో చీరలు లేకపోతే చెప్పులు ఎలా అయితే ప్రతి అకేషన్ కి ఒకటి కొత్తది కావాలనే ఆలోచన వస్తుందో గోల్డ్ కూడా అలా, అంటే ఇది మీకు సిల్వర్ జ్యువెలర్ రావడం వల్ల అలా మారుస్తున్నట్టుగా మనము రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అలానే కూడా ఇది లో కాస్ట్ లో కూడా మీరు బంగారము 9 క్యారెట్ ప్యూరిటీతో కొనుక్కుంటారని అనుకుంటున్నాం. అంటే ప్రాపర్ గా ఇంట్రడ్యూస్ చేస్తే మాత్రం బాగా క్లిక్ అవుతుందండి, సక్సెస్ అవుతుందండి. బాగా ఇది రావడానికి అందుబాటులోకి ఎంత టైం పడుతుండొచ్చండి? ఐ థింక్ నెక్స్ట్ 3 to 6 months లో అవుతుందండి. ఎందుకంటే దీనికి హాల్ మార్కింగ్ రావాలి. సో ఇవన్నీ ఉంటాయి. సో అసోసియేషన్ గవర్నమెంట్తో
మరి ఆల్రెడీ ఇంటరాక్షన్లో ఉన్నారు వాళ్ళు. గవర్నమెంట్ కూడా పాజిటివ్గా ఉంది. 9 క్యారెట్ గోల్డ్ బాగా అందుబాటులోకి వస్తే కామన్ మ్యాన్ కూడా కొనుక్కోవచ్చు. కరెక్ట్. అది ఒకటి కొనే బదులు ఇది 2-3 ఐటమ్స్ కొనుక్కోవచ్చు. తర్వాత ప్యూరిటీ అయితే ఉంటుంది. 9 క్యారెట్ ప్యూరిటీ ఉంటుందండి. రేపు ఎక్స్చేంజ్ చేసినా కానీ అదే ఎక్స్చేంజ్ కూడా వెంటనే చేసుకుంటాం. దానికి తగ్గట్టుగానే వస్తుంది. వేరే సిల్వర్ కోటెడ్ గోల్డ్ కోటెడ్ ఆర్నమెంట్ కొంటే సిల్వర్ మీద ఐ థింక్ 50-55% ఇస్తున్నారు రిటర్న్ చేసినప్పుడు అని అంటున్నారు. వాళ్ళకి తరుగులు ఉంటాయి, మజూరీ ఉంటుంది, లేకపోతే వేస్టేజ్ ఉంటుంది. అక్కడ 50% లూజ్ అయ్యే బదులు ఇక్కడ మ్యాక్సిమం మీకు ఎక్స్చేంజ్ చేసినప్పుడు మ్యాక్సిమం అమౌంట్ వస్తుంది. కాబట్టి 9 క్యారెట్ గోల్డ్ రేపటి అధికంగా డిమాండ్లో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే చూడాలండి ఇది ఎట్లా ఉంటుంది చూడాలి. రియల్గా కనుక కస్టమర్కి రిక్వైర్మెంట్ ప్రకారము ఈ 2 ఇష్యూలు కలర్ చేంజ్ అవ్వకుండా ఒకటి, రెండోది ఏంటంటే రిటర్న్ తీసుకున్నప్పుడు మరి 9 క్యారెట్లో ఎట్లా ఏ రకంగా రిటర్న్ ఇస్తారు, ఇది ఒక పాయింట్. మూడొక పాయింట్ ఏంటంటే మీకు బాడీ మీద వేసుకుంటే ఎలా రియాక్షన్ ఉంది. నార్త్ ఇండియాలో ఇబ్బంది ఉండదు, ఎందుకంటే టెంపరేచర్ తక్కువ అక్కడ వేసే వాళ్ళు తక్కువ, బంగారం కొనే వాళ్ళు తక్కువ. నార్త్ ఇండియాలో సౌత్ లోనే మనకి బంగారం అంటే మోజు ఎక్కువ. సో వాళ్ళకి ఆ క్లైమేట్కి బాగానే ఉంటుంది అక్కడ, కాబట్టి అక్కడ బాగా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈ సౌత్ ఇండియాలో ఎలా ఉంటుంది, ఈ టెంపరేచర్స్కి ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఎనీహౌ ఇట్ విల్ టేక్ టైం టేకింగ్ అండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ సైడ్ నుండి కొంత అప్రూవల్స్, తర్వాత ఈ క్వాలిటీ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చేయగలిగితే రేపటి రోజున ఈజ్ ఎ గుడ్ సొల్యూషన్ ఫర్ కామన్ మ్యాన్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.